మైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. గత వారమంతా దేవుడు మనల్ని కాపాడి మరి ఒక నూతన వారములో మనల్ని ప్రవేశపెట్టిన దేవుని నామమునకు మహిమ, ఘనత, ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఈ వారమంతట్లో కూడా దేవుని యొక్క బలమైన సన్నిధి మీరు అనుభవించాలని నేను కోరుతా ఉన్నాను. దేవుని శక్తిని మీరు అనుభవించాలని నేను కోరుతా ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. దేవుని యొక్క సన్నిధి చేత మీరు నూతన పరచబడుదురుగాక. దేవుడు మనల్ని అందరినీ కూడా రూపాంతర అనుభవంలోనికి ఆయన నడిపించాలని నా యొక్క ప్రార్థన అయి ఉన్నది. ఇది మనం యెషయా గ్రంథం 26వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బొరుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. 2వ వచనం, సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి. మనం ఇంతకుముందు అధ్యాయాన్ని గమనించినట్లయితే అక్కడ మోయాబీయులు ఎలాగా దేవుని యొక్క ఉగ్రతకు గురవుతారో, వారి ప్రాకారములన్నింటినీ దేవుడు పడగొట్టేటువంటి వాడుగా ఉంటాడో దాని గురించిన ప్రస్తావన 25వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. కానీ దేవుడు యూదా దేశంలో ఉన్నటువంటి జనులకు ఆయన ఒక బలమైనటువంటి పట్టణముగా, ఆయన ఒక ప్రాకారముగా, రక్షణను వారికి ప్రాకారంగా నియమించినటువంటి పరిస్థితిని మనము గమనిస్తూ ఉంటున్నాము. దేవుని పిల్లలకి దేవుడే ఆశ్రయంగా ఉన్నాడు, దేవుడే వారి యొక్క బలమైనటువంటి దుర్గంగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 46వ అధ్యాయంలో వ్రాయబడిన 1వ వచనాన్ని గమనించండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నాడు. కాబట్టి మన దేవుని యందు మనం నమ్మకం ఉంచవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాము. మన దేవుని మీద మనం ఆనుకోవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాము. ఎప్పుడైతే మనం దేవుణ్ణి మనం ఆశ్రయించే వారంగా ఉంటామో మనం భద్రంగా ఉంటాం. ఎందుకంటే ఒక బలమైనటువంటి పట్టణాన్ని దేవుడు మన కొరకు నియమించాడు. ఆ బలమైన పట్టణం మనకుంది కాబట్టి దానికి ఆయన రక్షణను ప్రాకారాలుగా, బురుజులుగా ఆయన నియమించాడు. కాబట్టి మనం ఎప్పుడూ భద్రతలోనే ఉంటాము, క్షేమంగానే ఉంటాము, నెమ్మదిగానే ఉండగలిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే మన దేవుడు మన యొక్క కోటగా, మన యొక్క బలముగా ఆయన ఉంటున్నాడు. ఆయనే బలమైన దుర్గంగా మనకు ఉంటున్నాడు. కాబట్టి ఎలాంటి శత్రువు యొక్క దాడినైనా మనం ఎదుర్కోగలము. సాతానుడు వేసే ప్రతి బాణాన్ని మనం ఎదుర్కోగలము, వాటిని జయించగలము. ఎందుకంటే మన యొక్క రక్షకుడు ఆయన విజయుడిగా ఉన్నాడు. ఆయన సమస్తమును జయించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన సర్వాధికారిగా ఉన్నాడన్నటువంటి వాస్తవాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క జీవనయాత్రను సంతోషముతో, నిరీక్షణతో, నిశ్చయతతో మనం కొనసాగించడానికి దేవుడు మనందరికీ కృప అనుగ్రహించునుగాక. ఆమెన్.